నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రెండో జాబితా విడుదల చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో నర్సరావుపేట మినహా అన్ని స్థానాలకు లైన్ క్లియర్. ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ప్రజల కష్టాలు తీర్చేందుకే రాజకీయాల్లోకి వచ్చానన్న జనసేనాని. సీఎం జగన్ పై తనకు వ్యక్తిగత ద్వేషం లేదని వెల్లడి. తెనాలి నియోజకవర్గంలో ఇసుక అక్రమాలను ప్రశ్నించిన టీడీపీ నేత పెమ్మసాని. వైసీపీ సర్కారుకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరిక. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం నిధులు విడుదల చేసిన సీఎం జగన్. జిల్లాలో 21,687 మందికి 32 కోట్ల రూపాయలను పంపిణీ చేసిన కలెక్టర్. గీతాంజలి ఆత్మహత్య కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు. సోషల్ మీడియా ద్వారా వేధింపులకు గురి చేస్తే తమ దృష్టికి తీసుకురావాలన్న ఎస్పీ తుషార్. టీడీపీ రెండో జాబితా విడుదల చేసింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 4 స్థానాలు ప్రకటించగా నర్సరావుపేట ఒక్క స్థానాన్ని పెండింగ్ లో ఉంచింది. టీడీపీ అధినేత చంద్రబాబు 34 స్థానాలతో రెండో జాబితా విడుదల చేశారు. ఇందులో ఉమ్మడి గుంటూరు జిల్లాలో 4 అసెంబ్లీ స్థానాలను ప్రకటించారు. గుంటూరు తూర్పు నసీర్ అహ్మద్, గుంటూరు పశ్చిమ పిడుగురాళ్ల మాధవి, పెదకూరపాడు భాష్యం ప్రవీణ్, గురజాల ఎరపతినేని శ్రీనివాసరావులకు లైన్ క్లియర్ చేశారు. అయితే నర్సరావుపేట స్థానాన్ని పెండింగ్ లో ఉంచారు. టికెట్ దక్కిన నేతలు సంబరాలు జరుపుకుంటున్నారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ బొప్పన్న వరాహ లక్ష్మీ నరసింహ చక్రవర్తి, జస్టిస్ తల్లా ప్రగడ మల్లికార్జునరావు ప్రమాణం చేశారు. వీరితో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. ఇప్పటి వరకు జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీ నరసింహ చక్రవర్తి, జస్టిస్ తల్లా ప్రగడ మల్లికార్జునరావు అదనపు న్యాయమూర్తులుగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, బార్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. Having been appointed a judge of the High Court of Andhra Pradesh. Having been appointed a judge of the High Court of Andhra Pradesh. Do swear in the name of God. Do swear in the name of God. That I will bear true faith and allegiance to the Constitution of India as by law established. That I will bear true faith and allegiance to the Constitution of India as by law established. That I will uphold the sovereignty and integrity of India. That I will uphold the sovereignty and integrity of India. That I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment. That I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will. Perform the duties of my office without fear or favor, affection or ill will. And that I will uphold the Constitution and the laws. And that I will uphold the Constitution and the laws. వైసీపీ జగన్ పై నాకు వ్యక్తిగత ద్వేషం లేదు. మమ్మల్ని తొక్కేస్తామంటే మేము అధ పాతాళంలోకి తొక్కేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. 150 మందితో ప్రారంభమైన జనసేనకు ఇప్పుడు 6.5 లక్షల మంది క్రియాశీలక కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. అన్యాయం జరిగితే సగటు మనిషి తిరగబడేలా ధైర్యం ఇచ్చేందుకే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ప్రజల కష్టాలు నావే అనుకొని పనిచేస్తున్నా, నాపై దాడికి పాల్పడితే ఏం జరుగుతుందో మీ ఊహకే వదిలేస్తున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు. అప్పులు తెచ్చి వెల్ఫేర్ చేసుకుంటూ వెళ్లిపోతే శ్రీలంక అధ్యక్షుడి భవనాన్ని ప్రజలు ఎలా వాడుకున్నారో తాడేపల్లి ప్యాలెస్ను అలాగే వాడుకుంటారని చెప్పారు. తాను పిఠాపురం నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పొత్తుల కారణంగా ఎంపీగా పోటీ చేయాలని ఒత్తిడి ఉందన్నారు. శతజ్ఞి అనగానే అందరూ ఏమనుకుంటారంటే కూర్చోబెట్టి 10 మంది నా ఎంప్లాయీస్ అనుకుంటున్నారు. శతజ్ఞి అంటే జన సైనికులు, ప్రతి ఒక్కడు, ప్రతి వీర మహిళ, అన్యాయం కోసం తిరగబడ్డ ప్రతి ఒక్కడు శతజ్ఞిలా పేలుతాడు. పోలీసుల్లో ఆలోచన ఏంటంటే నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిపోయి నన్ను లాక్కెళ్ళిపోయి అటు ఇటు తిప్పి నన్ను కొట్టేయడానికి దాడులు చేయడం సిద్ధపడిపోయాను. అలాగే అంటే నేను పెట్టుకుంది ఏంటంటే, అరే ప్రాణం తెగించి వచ్చి నాకు మీరు ఒంటి మీద దెబ్బ పడి తర్వాత చూద్దాం మీ సంగతిని. అంటే వాళ్ళకి అర్థం కాదు. అప్పులు తెచ్చి వెల్ఫేర్ చేసుకుంటూ వెళ్ళిపోతే
ప్రతి ఆటో డ్రైవరు, ప్రతి మహిళ, ప్రతి ఒక్కరూ కూడా తాడేపల్లి ప్యాలెస్ని మన శ్రీలంకలో ప్రెసిడెంట్ ప్యాలెస్ లాగా ఎలా వాడుకుంటారో అలా వాడుకుంటారు. పెద్ద మనసుతో వెళ్తే మనం చిన్న చేసుకున్న వాళ్ళు అయ్యాం. కానీ మంచిదే. నేను పెద్ద మనసుతో చేసిన తగ్గించుకున్నా కానీ 5 కోట్ల మంది ప్రజలకి మా వాళ్ళు 10 మంది త్యాగం నిజంగా మంచిది. జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారు. ఎంపీగా పోటీ చేయాలా లేదా అనేది కొద్ది రోజుల్లో ఆలోచన. అంటే నాకేం అదే ఇవన్నీ ఎస్లు ఉన్నాయి, నోలు ఉన్నాయి. అది ఎట్లాగనేది నాకైతే మనసులో ఎమ్మెల్యే ఉంది. పెద్దలతో మాట్లాడి నా నిర్ణయం చెప్తాను వాళ్ళకి. తెనాలి ప్రచార కార్యక్రమంలో భాగంగా అత్తోట నుండి కొల్లిపర వెళ్లే దారిలో కేవలం 10 నిమిషాల వ్యవధిలో 25-30 భారీ ట్రక్కుల్లో తరలిస్తున్న అక్రమ ఇసుక రవాణాను డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గుర్తించారు. ఆ ట్రక్కులు ఎక్కడికి వెళ్తున్నాయని ప్రశ్నించగా డ్రైవర్లు నోరు మెదపలేదు. ఈ సందర్భంగా చంద్రశేఖర్, నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, ఇదేనా మీరు చెప్తున్న సుభిక్ష పాలన? ఇసుకను దోచుకుంటూ సంక్షేమం అని చెప్పుకుంటున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కానీ వాళ్ళు చేసేటువంటి ఇసుక దోపిడీకి ఇది నిలువెత్తు నిదర్శనం. కొన్ని వేల ట్రక్కులు ఇసుక ఇక్కడ పోసేశారు. మరి ఒక కొండల్లాగా ఉన్నాయి. ఇది కొన్ని వేల లారీలు ఇలా వెళ్తున్నాయి, వస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాల్సిన పరిస్థితి ఇది. మరి ప్రకృతి అందరికీ సంబంధించింది. కొంతమంది వ్యక్తులు ఏ విధంగా అన్యాయంగా దోచుకుంటున్నారనే దానికి ఇది నిదర్శనం. అయినా మీరు ఓట్లేస్తారంటే ఆలోచించుకోండి. ఎన్నికల కోడ్ వచ్చే లోపు సుమారు రోజుకి 1000 లారీలు పోతున్నాయని చెప్తున్నారు. ఆ టిప్పర్లు కూడా ఒక్కోటి 35 టన్నులు 36 టన్నులు ఇసుకేసుకుని భయంకరమైన పరిస్థితుల్లో రోడ్లన్నీ సర్వనాశనం చేశారు. ఎవరు వాళ్ళని ప్రశ్నించే పరిస్థితి లేదు. ప్రజలు అర్థం చేసుకోవాలి ఎంత దుర్మార్గంగా వీళ్ళు మన వనరుల్ని దోచుకుని కేవలం వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడే విధంగా, వాళ్ళ ఆస్తులు పెంచుకునే విధంగా వీళ్ళు ఏ విధంగా దోచుకుంటున్నారు. ఇప్పుడే చంద్రశేఖర్ గారు చెప్పినట్టు అసలు వెనక కొండలలాగా తయారు చేసి పెట్టి. తూర్పు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా నజీర్ అహ్మద్ ను పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నసీర్ అహ్మద్ను ప్రకటించడంతో పండుగ వాతావరణం నెలకొంది. నసీర్ కార్యాలయం వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ఓటర్లు టీడీపీ పార్టీ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తామని తెలిపారు. ఈరోజు యువకులకు 40% టికెట్లు కేటాయిస్తానని చెప్పి సంవత్సరం ముందు చెప్పి ప్రతిరోజు కూడా మమ్మల్ని పార్టీ కోసం అలాగే ప్రజల కోసం నిరంతరం పనిచేసేటువంటి విధంగా మమ్మల్ని తీర్చిదిద్దినటువంటి నారా లోకేష్ గారు ఈరోజు మాకు అవకాశాలు కల్పించేటువంటి క్రమంలో ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, తప్పకుండా పార్టీ నా మీద పెట్టినటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని, అలాగే కార్యకర్తల విశ్వాసాన్ని, నమ్మకాన్ని తప్పకుండా నిలబెట్టుకునేటువంటి విధంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన జెండాలను ఎగిరేసేటువంటి విధంగా ముందుకు సాగుతామని చెప్పి ప్రజలందరూ కూడా సంకల్పించినటువంటి ఒక మంచి గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని తయారు చేసేటువంటి క్రమంలో ఇది మరో అడుగుగా మేమందరం కూడా భావిస్తూ ముందుకు సాగుతామని చెప్పి తప్పకుండా ఓటర్ మహాశయులందరికీ కూడా చేతులెత్తి హృదయపూర్వకంగా ఈ సందర్భం కోరుకుంటా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి ఆవశ్యకత ఈరోజు రాష్ట్రానికి మరింత ఉన్నది. ఆయన నాయకత్వం నడుస్తున్నట్టు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను మొహమ్మద్ నసీర్ పోటీ చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తమ అమూల్యమైనటువంటి ఓటు తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీకి కేటాయించి విజయం చేకూర్చాలని, అలాగే వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పంపిణీ కార్యక్రమం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఈబీసీ మహిళలకు చెక్కును అందించారు. నంద్యాలలో ఈబీసీ నేస్తంను ముఖ్యమంత్రి ప్రారంభించిన అనంతరం జిల్లా కలెక్టర్ లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. జిల్లాలో 3వ విడత 21,687 మంది లబ్దిదారులకు 32,53,00,000 రూపాయలను పంపిణీ చేసినట్లు తెలిపారు. అగ్రవర్ణాల్లో ఉన్న 45 నుండి 60 సంవత్సరాల వయసు ఉన్న పేద మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ఈబీసీ నేస్తంను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గిరిధర్, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఇంతకు ముందుగా ఇచ్చినట్టుగా ఇతర అనేక రకాలైనటువంటి కార్యక్రమాల ద్వారా మహిళలకి సాధికారికత సాధించాలన్నటువంటి లక్ష్యంతో ఆర్థికంగా బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ప్రారంభించినటువంటి కార్యక్రమం కాబట్టి తప్పనిసరిగా మహిళలందరూ కూడా ఈ వచ్చేటటువంటి ప్రభుత్వం మంజూరు చేస్తున్నటువంటి ఆర్థిక సహాయంతో పాటుగా
మరికొంత లోన్ కానీ మరికొంత ఇతర వనరులను సమకూర్చుకొని వారి కుటుంబాలు మరింత ఆర్థికంగా ముందుకెళ్ళడానికి ఉపయోగపడతాయని చెప్పి ఆశిస్తున్నాం. అలానే మన జిల్లాలో అనేక రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ ద్వారా లబ్ధి పొందుతున్న మహిళలందరూ కూడా ఇప్పటికే అనేక రంగాలలో ఉన్నటువంటి వ్యాపారాలు విస్తరించుకోవడంలో కానీ లేదా కొత్తగా వ్యాపారాలు ప్రారంభించుకోవడం కానీ వారి ఇష్టం వచ్చిన రంగంలో ఇక్కడ ఈ డబ్బుకు కూడా ఏ రకమైన పరిమితులు షరతులు లేవు. కాబట్టి వారికి ఎక్కడ ఏ రంగంలో అనుకూలమైతే ఆ రంగంలో పెట్టుబడులు పెట్టుకొని కొంచెం ముందుకు ఆర్థికంగా పురోగతి చెందుతానికి ఇది ఉపయోగపడతాయి. రేపటి రంజాన్ వేళలు సెహరీ ఉదయం 5 గంటలకు, ఇఫ్తార్ సాయంత్రం 6 గంటల 23 నిమిషాలకు. సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వడంతో ఆత్మహత్యకు పాల్పడిన గీతాంజలి కేసులో 2 పోలీసులు అరెస్ట్ చేశారు. రాంబాబు, వెంకట దుర్గారావులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ తుషార్ దూడి తెలిపారు. సోషల్ మీడియాలో ట్రోల్ చేసి అసభ్యంగా కామెంట్లు చేయడం వల్లే గీతాంజలి మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. ఎవరైనా ఇలా సోషల్ మీడియా వేధింపులకు గురవుతుంటే వెంటనే పోలీసుల దృష్టికి తెస్తే తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఇద్దరిని ఈరోజు రాంబాబు సన్ ఆఫ్ రామచంద్రరావు ఏజ్ 46 ప్లస్ వెంకట్ దుర్గారావు సన్ ఆఫ్ అప్పారావు ఏజ్ 31 ఇయర్స్ని కస్టడీలో తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మెజిస్ట్రేట్ ముందు రిమాండ్ కోసం ప్రొడ్యూస్ చేస్తాం. ఇంకా కొన్ని ఇండివిజువల్స్ని ఐడెంటిఫై చేసి ఉన్నాము, అకౌంట్స్ కూడా వర్కౌట్ చేస్తున్నాము. చట్టాల ప్రకారం ఎవరిది ఏ కంపోనెంట్ ఉంది, ఎలాంటి చర్యలు తీసుకోవాలి అది మేము ఖచ్చితంగా చూసుకుంటాం. ఎందుకంటే ఈ విక్టిమ్ది ఆ రోజు ఆ ఇంటర్వ్యూ ఇవ్వకపోతే షీ వుడ్ హ్యావ్ బీన్ అలైవ్, ఆమెకి ఆ జాబ్ కూడా మేబీ వస్తుంది. 2 పిల్లలు ఉన్నారు, ఒక పాప 10 ఇయర్స్, ఒక పాప 7 ఇయర్స్. ఆ కుటుంబం అంతా బాగానే ఉంటుంది. ఆవిడ తప్పు ఏంటి? షీ మేడ్ అ వీడియో ఆన్ 4th afternoon that whenever they find themselves in such difficult situation, our doors are always open for them. They can approach freely the police station, SP office, Disha police station. If they want to keep it secret, 1930 cyber helpline is there, Disha app is there. We have Disha, already I shared Disha DSP number. We have state contact number for women related issues 9154880389. 169 ప్రభుత్వ గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ తెలుగు యువత ఆందోళన చేపట్టింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో బట్టల్లో గ్రూప్ 1, 2 పోస్టులను అమ్ముతూ వినూత్న నిరసన తెలిపారు. 169 గ్రూప్ 1, 2 పోస్టులు చెల్లవని హైకోర్టు ఇచ్చిన తీర్పు వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదన్నారు. అభ్యర్థులను మోసం చేస్తూ సంతలో పశువుల్లాగా పోస్టులను అమ్ముకున్నారన్నారు. గ్రూప్ 1, 2 పోస్టుల అవకతవకలపై విచారణ జరిపి గౌతమ్ సవాంగ్, రామాంజనేయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓఎంఆర్ షీట్లను మార్చి గౌతమ్ సవాంగ్ అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. హైకోర్టు తీర్పును అమలు చేస్తూ గ్రూప్ 1, 2 పోస్టులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 169 గ్రూప్ 1, 2 పోస్టులను సంతలో పశువులను అమ్మేట అమ్మేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నత విద్యకి ప్రాధాన్యం లేకుండా, చదువుకున్న వారి విలువ గుర్తింపు లేకుండా చేసిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈరోజు గౌరవ హైకోర్టు కూడా తీర్పిచ్చి ఆ 169 పోస్టులు చెల్లవందంటే గతంలో ఏ విధంగా అవినీతి చేశారు. వీళ్ళు చూసుకుంటా ఉంటే జాయింట్ కలెక్టర్ ఉద్యోగాన్ని 2.5 కోట్లకు, అలాగే డిఎస్పీ ఉద్యోగాన్ని 1.5 కోట్లకు, 33 జాయింట్ కలెక్టర్ ఉద్యోగాలు, 29 డిఎస్పీ ఉద్యోగాలను సంతలో పశువుల మాదిరిగా అమ్మేసిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. వెంటనే చిత్తశుద్ధి ఉంటే ఈ జగన్ ప్రభుత్వ టైంలో జరిగిన గ్రూప్ 1, 2 నోటిఫికేషన్లు, పోస్టుల భర్తీ పైన సిబిఐ విచారణ జరపాలా. ఆ పిఎస్ఆర్ ఆంజనేయుల్ని అలాగే గౌతమ్ సవాంగ్ గారిని వెంటనే కస్టడీలో తీసుకుని విచారించాలా. వాళ్ళు పదవుల నుంచి తప్పుకోవాలా. అలాగే అరండల్పేటలోని జిల్లా గ్రంథాలయంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని మంత్రి విడుదల రజని, ప్రభుత్వ విప్ అప్పిరెడ్డి ఆవిష్కరించారు. మద్దాలిగిరి, శేషగిరిరావు, బత్తుల దేవానంద్ తదితరులు పాల్గొన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ తో పాటు పేదలకు అనేక సంక్షేమ పథకాలను అందించినందునే వైఎస్ఆర్ విగ్రహాన్ని గ్రంథాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసినట్లు బత్తుల దేవానంద్ తెలిపారు. రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ ప్లస్ పేదలకు అంబులెన్స్ ప్లస్ ఆరోగ్యశ్రీ పథకాలు తెచ్చి దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రజల గుండెల్లో గుండె చప్పుడైన
మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి అందరూ వచ్చి ఈ విగ్రహానికి ఆవిష్కరించినందుకు మా గ్రంథాలయం తరపున, మా గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. రైతాంగానికి కేంద్రం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, మద్దతు ధర గ్యారంటీ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాల సమన్వయ సమితి, కార్మిక ప్రజా సంఘాల ఆందోళన చేపట్టాయి. శంకర్ విలాస్ సెంటర్లో నిర్వహించిన నిరసనలో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వ్యవసాయాన్ని దెబ్బతీసేలా రూపొందించిన చట్టాలను రద్దు చేయడంతో పాటు స్వామినాథన్ సిఫారసులను అమలు చేయాలని జంగాల అజయ్ కుమార్, పాసన్ రామారావు డిమాండ్ చేశారు. కేంద్రం స్పందించకుంటే పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 40 లేబర్ చట్టాలని 4 కోడ్లుగా విభజించి దేశంలో కార్మిక వర్గాన్ని, వాళ్ళ భవిష్యత్తుని మంటగలిపాడు. ఇవాళ నరేంద్ర మోడీ మళ్ళీ గనక అధికారంలోకి వస్తే దేశంలో మతోన్మాదం రాజ్యం వెళ్తుంది, కార్పొరేట్ శక్తులు రాజ్యం వెళ్తారు, అలాగే రైతాంగం మొత్తం కూడా నిర్వీర్యమైపోయే ప్రమాదంలో పడి భారతదేశం తన యొక్క సౌభ్రాతృత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి నరేంద్ర మోడీని గద్దె దించడమే లక్ష్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. భారత రాజ్యాంగంలో కార్మికులకి కొన్ని చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల ద్వారానే కార్మిక సంఘాలు పెట్టుకొని కార్మికుల హక్కుల కోసం పోరాడేటువంటి పరిస్థితి రాజ్యాంగంలో ఉంది. ఈరోజు కార్మిక చట్టాల మొత్తాన్ని రద్దు చేసి 4 కోట్లుగా విభజించి కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. అందుకని కార్మికులు, కర్షకులు వాళ్ళ హక్కుల్ని కాపాడుకోవడం కోసం జరుగుతున్నటువంటి పోరాటానికి మొత్తం మనందరం మద్దతు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ చట్టాలను కనుక వెనక్కి తీసుకోకపోతే, మద్దతు ధరల చట్టాన్ని కనుక చేయకపోతే ఈ ఆందోళనలు ఉధృతం చేస్తామని చెప్పేసి వామపక్షాలు, ప్రజా సంఘాలు, రైతు సంఘాలు అందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. పార్లమెంటు పరిధిలో కాపులకు ఒక్క సీటు కూడా కేటాయించిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి తగిన బుద్ధి చెప్పేందుకు కాపులు సిద్దంగా ఉన్నారని కాపు చైతన్య వేదిక నాయకులు బొకిసం శివరాం, మారుతి కిషోర్ అన్నారు. బ్రాడీపేటలో శివరాం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమిలో పార్లమెంటు పరిధిలో ఒక్క సీటును కూడా కాపులకు కేటాయించకపోవడం దారుణమన్నారు. గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉన్న 2,50,000 కాపుల ఓట్లు మీకు అవసరం లేదా అని ఆయన ప్రశ్నించారు. నియోజకవర్గంలోని ఒకే సామాజిక వర్గానికి 4 సీట్లను కేటాయించిన పార్టీలు కాపులకు ఒక్క సీటును కూడా ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా స్పందించి ఒక్క సీటైనా కేటాయించకుంటే కాపు సంఘం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థులను 5 నియోజకవర్గాల్లో నిలబెట్టి కూటమికి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. సామాజిక న్యాయం అంటూ ఓదరగొడుతున్నారు కదా ఈ 3 పార్టీలు, ముఖ్యంగా జనసేన, టీడీపీ. ఎక్కడ పోయింది మీ సామాజిక న్యాయం? ఏమైంది మీ సామాజిక న్యాయం? ఎక్కడుంది? ఇదే సామాజిక న్యాయం అంటే? ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా మీరు ప్రకటించి 28 సీట్లు రెడ్లకు ఇచ్చారు టీడీపీలో, మరి 32 సీట్లు కమ్మకిచ్చారు, 10 నుంచి 12 సీట్లు కాపుకిచ్చారు. ఇదే సామాజిక న్యాయం? దీన్ని ఆ సామాజిక న్యాయం అంటారు? ఎందుకని ఇంత చిన్న చూపు చూస్తున్నారు? అంటే కాపు వర్గానికి, కాపులకి ఒక నాయకత్వం, రాజకీయ నాయకత్వం అక్కర్లేదా? దానికి అర్హులు కాదా? ఎక్కడికి పోతుంది ఈ సమాజం? ఎక్కడికి పోతుంది? ఈ రాజకీయ పార్టీలు ఏమైపోతున్నాయి? మీరంతా కూడా పునరాలోచించుకొని ఇదే ఎలక్షన్స్లో మరి ఒక సీటు ఎట్లాగైనా కానీ ఈ గుంటూరు పార్లమెంట్లో మరీ ముఖ్యంగా కాపులకి కేటాయించవలసిందిగా కోరుతున్నాం. కేటాయించకపోతే ఇదే పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాల్లో 5 జనరల్, 2 ఎస్సీ. ఈ 5 నియోజకవర్గాల్లో కూడా ప్రతి నియోజకవర్గంలో ఈ 5 నియోజకవర్గాల్లో కూడా కాపు అభ్యర్థిని ఇండిపెండెంట్గా మేము 2 రోజుల్లో డెసిషన్ తీసుకోబోతున్నాం. 12 సీట్లు 13 సీట్లు ఇచ్చారు. ఓ పక్కన మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు 25-30 సీట్ల దాకా ఇచ్చారు. మరి ఎందుకు ఇట్ట పక్షపాత వైఖరి చూపిస్తున్నారనేది మాకు అర్థం కావట్లేదు. ఈ రోజున ఇందాక తీర్మానం కూడా చాలామంది కాపు సంఘ నాయకులు కూడా ఒక తీర్మానం చేశారు. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక్క సీటు కూడా మాకు ఇవ్వని పక్షంలో 7 నియోజకవర్గాల్లో కూడా రెబల్ క్యాండిడేట్లుగా వేసి నించోబెడతానికి సిద్ధపడుతున్నారు. ఆ విషయమై మాకు తెలిసి వాళ్ళతో మాట్లాడదామనే సంకల్పంతో మేము ఇక్కడికి వచ్చాము. వాళ్ళు అందరూ కూడా
ఏకతాటి మీద ఉండి మనకు అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు కూడా రావాలని మమ్మల్ని పిలిచిన సందర్భంగా ఇక్కడికి వచ్చి మేము మా యొక్క వాణిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు కమ్యూనిటీ అందరూ కూడా మనం ఎప్పుడు అభివృద్ధి చెందాలి అంటే కేవలం 2-3% ఉన్న ఓటర్లు ఉన్న ఓటు చేయగలిగి ఉన్న వ్యక్తులకి 4-5 సీట్లు ఇవ్వడం ఏమిటి, 18% పైచీలకు ఓటింగ్ చేయగలిగే కాపు కమ్యూనిటీకి సంబంధించిన నాయకులకి సీట్లు ఇవ్వకపోవటం ఏంటో, ఈ వ్యత్యాసంలో సమన్యాయం కనీసం 200 సంవత్సరాల తర్వాత అయినా జరుగుతుందా అని ఈ మీడియా ముఖంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. అంటే కేవలం ధనమే జీవితమా కులమే జీవితమా అని ఆలోచించినట్లయితే ఒకనాటికి మనుషులు మిగులుతారు కానీ కులాలు మిగలవన్న విషయాన్ని ఈ నాయకులందరూ కూడా గ్రహించాలి. మరి ఈనాడు రేపు జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో మరి ఈ పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో ఎంతో బలం కలిగిన సుమారు 2,50,000 నుంచి 70,000 పైచీలకు ఓటర్లు ఉన్న కాపులకి కనీసం ఒక సీటు కూడా తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా ఈరోజు నిర్ణయించకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పోలీస్ వ్యవస్థ అప్రమత్తమైంది. పశ్చిమ డివిజన్ పరిధిలో కేంద్ర రాష్ట్ర భద్రతా బలగాలతో కవాతు నిర్వహించారు. డీఎస్పీ కేవీ మహేష్ నేతృత్వంలో శ్రీనివాసరావుపేటలో జరిగిన కవాతులో కేంద్ర రాష్ట్ర పోలీస్ భద్రతా బలగాల సిబ్బంది పాల్గొన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసుల పకడ్బందీ నిఘా ఉందని ప్రజలకు తెలిపేందుకు కవాతు నిర్వహించినట్లు డీఎస్పీ కేవీ మహేష్ తెలిపారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పూర్తి స్థాయిలో భద్రత కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎలక్షన్స్ సజావుగా జరగాలని మరియు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు ఓటు హక్కును నిర్వహించుకోవాలి అనే ఉద్దేశంతో మా పోలీస్ డిపార్ట్మెంట్ వారు దాదాపు 10 రోజులుగా ప్రతి జిల్లాలోనూ ప్రతి ఊర్లలోనూ ప్రతి టౌన్లోనూ ఇలాంటి కవాతు నిర్వహిస్తున్నామండి. ప్రజలకి మేమున్నామనే ఒక చిన్న ధైర్యం ప్లస్ సెంట్రల్ ఫోర్స్ నుంచి కూడా ఇక్కడికి ఈ ఎన్నికలు సజావుగా జరగడానికి ఇక్కడికి వచ్చారు అని తెలియజేయడానికి కూడా ఈ కవాతు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే ఈ వెస్ట్ సబ్ డివిజన్ పరిధిలో ఈరోజు నగరంపాలెం టౌన్ లిమిట్స్లోని సమస్యాత్మక ప్రాంతాల్లో ఈరోజు ఈ కవాతు నిర్వహించబోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం 48వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన వేడుకల్లో ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రంలో బలమైన అసోసియేషన్ పెన్షనర్ల అసోసియేషన్ అని అన్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ప్రజలకు చేరవేయడంలో ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తారన్నారు. ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి కూర్చొని చర్చించడం అనేది సాంప్రదాయమని, ఇలాంటి పరిస్థితి గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో లేదన్నారు. రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించిన అన్ని సమస్యలు పెండింగ్లో ఉన్నాయని, వాటి పరిష్కారం కోసం ప్రభుత్వం ఎలాంటి కృషి చేయడం లేదన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాలు పూర్తి స్థాయిలో ఉద్యమాలను కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రులు ఏ విధంగా స్పందించారు నేను ప్రత్యక్షంగా చూశాను. ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలను పిలిచేవాడు, పెన్షనర్ సంఘాలను పిలిచేవాడు, జేఏసీని పిలిచేవాడు, వాళ్ళతో కలిసి కూర్చొని చర్చించేవాడు. ఇది సాంప్రదాయం, ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓట్లేయడం కాదు కదా. ప్రజాస్వామ్యంలో చర్చలు ఉంటాయి, ప్రజాస్వామ్యంలో బార్గెనింగ్ ఉంటుంది, ప్రజాస్వామ్యంలో ఎక్కడో చోట సమస్య పరిష్కారం ఉంటుంది. ఇది జరగాల్సినటువంటి ప్రక్రియ. కానీ మన రాష్ట్రంలో గత 4-5 సంవత్సరాలుగా మనం చూస్తుంది, చర్చ లేదు, చర్చించడం లేదు, సంఘాలు పిలవడం లేదు. ముఖ్యమంత్రి స్వయంగా పిలిస్తే చర్చిస్తే ఎక్కడో చోట ప్రతి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఎవరో సలహాదారు, ఎవరో కొత్త సత్యనారాయణ గారు మంత్రి గారు, క్యాబినెట్ మంత్రి, కానీ నిర్ణయాలు తీసుకునే అధికారం ఏం లేదు. జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని 22వ డివిజన్ అధ్యక్షులు సయ్యద్ షరీఫుద్దీన్ ఆధ్వర్యంలో శ్రీనివాసరావు తోటలోని గాజు గ్లాసు దిమ్మ వద్ద జెండా వేడుకలు నిర్వహించారు. తొలుత జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆళ్లహరి మాట్లాడుతూ సిద్ధాంత బలం, పవన్ కళ్యాణ్ భావజాలమే పునాదిగా జనసేన నిర్మాణమైందన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీ ఆవిర్భావం ఓ చారిత్రకమని అన్నారు. పాలకుల అవినీతిపై
ప్రజా వ్యతిరేక విధానాలపై, ప్రజాధన దోపిడీపై జనసేన నిరంతరం పోరాటం సాగించిందన్నారు. జనసేన పార్టీ ఆవిర్భావమే దేశ రాజకీయాల్లో ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. బలమైనటువంటి సైద్ధాంతిక బలం, పవన్ కళ్యాణ్ గారి భావజాలమే పునాదులపై ఏర్పడిన పార్టీ జనసేన పార్టీ. అలాగే ప్రజా సమస్యల గొంతుకై నిలదించిన పార్టీ, తాడిత పీడిత ప్రజలకు కొన్నంత ధైర్యాన్ని ఇచ్చిన పార్టీ జనసేన పార్టీ. అలాగే కేవలం డబ్బు ఉన్న వాళ్ళకే రాజకీయాలు కాదు, సామాన్యులు కూడా రాజకీయాలు చేరువ చేస్తానని చెప్పి, రబ్బరు చెప్పున వేసుకున్న వారితో రాజకీయాలు చేస్తానని చెప్పి జనసేన పార్టీ అధ్యక్షులు మొన్న జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో ఎంతోమందిని జనసేన పార్టీ నాయకుల్ని జెడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా, కార్పొరేటర్లుగా ఎంతోమందిని ప్రజాక్షేత్రంలో నిలిపినటువంటి గొప్ప నాయకులుగా చేసినటువంటి పార్టీ జనసేన. అలాగే ఫ్యామిలీ కోర్ట్ 5వ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు పీపీలుగా వల్లపు కృష్ణ, బొడ్డు కోటేశ్వరరావు నియమితులయ్యారు. ఈ మేరకు నూతన పీపీలకు జిల్లా కోర్టులో సత్కార కార్యక్రమం జరిగింది. వైసీపీ లీగల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలూరు వెంకటరెడ్డి, గవర్నమెంట్ ప్లీడర్ పోకల వెంకటేశ్వర్లు, వైసీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు భగవాన్, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు రమణారెడ్డి తదితరులు పాల్గొని నూతన పీపీలను ఘనంగా సత్కరించి అభినందించారు. సీఎం జగన్ పరిపాలనలో ప్రతి ఒక్కరూ సామాజిక న్యాయం చేయడం జరుగుతుందని వెల్లడించారు. ఇందుకు అన్ని వర్గాలకు సమానంగా పీపీ పదవులు ఇవ్వడమే నిదర్శనమని చెప్పారు. అదేవిధంగా నూతన పీపీలు పేదలకు న్యాయం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. రానున్న రోజుల్లో కూడా ఇదే సామాజిక న్యాయం పాటిస్తూ అందరికీ న్యాయం చేయాలనే ఒక భావనతో గుంటూరు జిల్లా లీగల్ సెల్ పనిచేస్తూ ఉంది. రానున్న రోజుల్లో కూడా కొంతమందికి అన్యాయం జరుగుతున్నది, అది కూడా సరిచేసి ప్రతి ఒక్కరికి న్యాయం చేసేదానికి ప్రయత్నం చేస్తాం. రానున్న రోజుల్లో కూడా సామాజిక న్యాయంతో పాటు ప్రతి ఒక్కరికి, అంటే ప్రతిభ ఉండి పేదవారికి కూడా అవకాశాలు కల్పించే అవకాశం ఉంది. భవిష్యత్తులో రానున్న రోజుల్లో మంచి నియామకాలు చేపడతామని చెప్పి తెలియజేసుకుంటూ, పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి గారికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, లీల అప్పిరెడ్డి గారికి, లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మనోహర్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలూరు వెంకటరెడ్డి గారికి మరియు ప్రతి ఒక్క న్యాయవాదికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక న్యాయం వివిధ రంగాల్లో అమలుపరుస్తూ, అట్లాగనే న్యాయ సంబంధించినటువంటి నియామకాల్లో కూడా లా ఆఫీసర్స్ని కూడా సామాజిక న్యాయంతో ఈరోజు మమ్మల్ని నియమించడం జరిగింది. ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు, అట్లాగనే పేదరికంలో ఉండి అంతర్జాతీయ క్రీడల్లో ప్రతిభ కనబరుస్తున్న క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం అందరిపై ఉందని డీఎస్డీఓ వెంకటేశ్వరరావు అన్నారు. అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ లో బ్రాంజ్ మెడల్ సాధించిన కోటి నాగబాబుకు ఆయన అభినందనలు తెలియజేశారు. బీఆర్ స్టేడియంలో డీఎస్డీఓ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, అంతర్జాతీయ స్థాయిలో కోటి నాగబాబు మెడల్ సాధించడం సాధారణ అంశం కాదన్నారు. బాక్సింగ్ క్రీడ అనేది మార్షల్ ఆర్ట్కి సంబంధించిన క్రీడ అని, ఈ క్రీడలో విజయం సాధించడం కష్టంతో కూడిన అంశమన్నారు. రానున్న రోజుల్లో కిక్ బాక్సింగ్కు గుర్తింపు వచ్చేలా కృషి చేసి ప్రభుత్వం నుండి కోటి నాగబాబుకు ప్రోత్సాహం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. కోటి నాగబాబును ప్రోత్సహిస్తూ అండగా నిలిచిన ఉగ్గిరాల సీతారామయ్యను అభినందిస్తున్నట్లు తెలిపారు. ప్రతిభ కలిగిన కోటి నాగబాబును ప్రోత్సహించేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు. అలాగే ఈ కిక్ బాక్సింగ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాచుర్యంలోకి ఇంకా బాగా రాలేదు. దానికి సంబంధించినటువంటి ఈ క్రీడకు సంబంధించినటువంటి స్టేట్ అసోసియేషన్ కూడా రికగ్నైజ్డ్ అయ్యింది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థలో రికగ్నైజ్డ్ కావాలి అంటే, మా సంస్థలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థలో ఈ క్రీడ కూడా రికగ్నైజ్డ్ కాబడాలి. రికగ్నైజ్డ్ కాబడాలంటే మనకి ఎన్ఎస్డిసి కోడ్ అని ఒకటి ఉంటుంది, నేషనల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోడ్ అని. ఆ కోడ్లో మనకి కొన్ని రూల్స్ చెక్ లిస్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ చెక్ లిస్ట్ని సమర్పించి మనం ఒక 3-4 మంత్స్లో మనకి రికగ్నైజర్ VCMD ప్రిన్సిపల్ సెక్రటరీ గారి వారి ద్వారా నమోదు కాబట్టితే ఇతను సాధించినటువంటి ఈరోజు మనకు ఢిల్లీలో జరిగినటువంటి అంతర్జాతీయ స్థాయిలో జరిగినటువంటి క్రీడలు సంజీవి హాస్పిటల్ ఆధ్వర్యంలో 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు జరుగుతున్న ఉచిత వైద్య శిబిరం కొనసాగుతుంది. లక్ష్మీపురం 4వ లైన్లోని సంజీవి హాస్పిటల్లో జరుగుతున్న ఉచిత వైద్య శిబిరంలో ఉచిత కన్సల్టేషన్, రక్త పరీక్షలను నిర్వహిస్తున్నట్లు డాక్టర్ హరిత తెలిపారు. మార్చి 14వ తేదీ
వరల్డ్ కిడ్నీ డేను పురస్కరించుకొని కిడ్నీ వ్యాధులపై అవగాహన కల్పించేందుకు వారం రోజుల పాటు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యూరిన్ పరీక్ష ద్వారా కిడ్నీ సమస్యలను గుర్తించి మెరుగైన వైద్యం పొందాలని కోరారు. కిడ్నీ సమస్యలపై అవగాహన కల్పించడంతో పాటు కిడ్నీ వ్యాధుల నుండి ప్రజలు బయటపడేందుకు ఆధునిక వైద్య సదుపాయాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. దిస్ ఇస్ కాల్డ్ వరల్డ్ కిడ్నీ డే. ఇది ఒక పబ్లిక్ హెల్త్ అవేర్నెస్ క్యాంపెయిన్ కింద మార్చి 14వ తారీఖు ప్రపంచవ్యాప్తంగా కిడ్నీ సమస్యల్ని అరికట్టడానికి అందరం పబ్లిక్లోకి హెల్త్ ప్రమోట్ చేయడానికి చేసుకునేది. ఈరోజు మా సంజీవి హాస్పిటల్లో మా డయాలసిస్ పేషెంట్స్కి, జనరల్ పబ్లిక్కి ఫ్రీ కన్సల్టేషను మరియు ఫ్రీ పరీక్షలు, అంటే కొన్ని రక్త పరీక్షలు, వాళ్ళకి సంబంధించిన యూరిన్ పరీక్షలు, కొంతమంది అర్హులైన పేషెంట్స్కి కొన్ని ఫ్రీ శాంపిల్స్, మెడిసిన్స్ కండక్ట్ చేస్తున్నాం. ఇది వాడుకోవటం వల్ల ప్రజలకి మనకి అవేర్నెస్ పెరుగుతుంది. కిడ్నీ సమస్యలు ఏమన్నా ఉంటే ఎర్లీ స్టేజ్లోనే అది డిటెక్ట్ అయ్యి ఇంకా వ్యాధి మితిమీరకుండా ముందే వాళ్ళ డిసీజ్ని కంట్రోల్ చేసుకుంటారు అన్నమాట. సో ఇది మేము కండక్ట్ చేసిన డేట్స్ మార్చి 11 నుంచి మార్చి 17 వరకు. సో ఇది అందరూ యూటిలైజ్ చేసుకుంటే పబ్లిక్ అవేర్నెస్ పెరుగుతుందని. తూర్పు నియోజకవర్గ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటం వల్ల తాగునీటిలో కలుషితమైన నీరు కలుస్తుందని ఏపీఆర్ఎస్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ అల్తాఫ్ అన్నారు. తూర్పు నియోజకవర్గం కొత్తపేట, ఇజ్రాయెల్పేట తదితర ప్రాంతాల్లో విస్తృతంగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికుల నుండి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అనంతరం షేక్ అల్తాఫ్ మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో సమస్యలు తిష్టవేసుకుని ఉన్నాయని, వాటిని పరిష్కరించడంలో అధికారులు, పాలకులు వైఫల్యం చెందారని తెలిపారు. తమను గెలిపిస్తే తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఏపీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏటగ్రహారంలో మెయిన్ రోడ్డు వైడనింగ్ వర్క్ లో భాగంగా ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి రాజమోహన్ రావు తెలియజేశారు. కావున విద్యుత్ వినియోగదారులు సహకరించవలసిందిగా వారు కోరారు. మీకోసం మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా పెద్దకూరుపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు అచ్చంపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా బీసీ కాలనీలో పర్యటించి స్థానికులతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించారు. జలజీవన మిషన్ పనుల ద్వారా ప్రతి ఇంటికి మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేస్తామన్నారు. స్వయంగా ఎమ్మెల్యే తమ ఇళ్లకు వచ్చి ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకోవడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రెండో జాబితా విడుదల చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో నర్సరావుపేట మినహా అన్ని స్థానాలకు లైన్ క్లియర్. ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ప్రజల కష్టాలు తీర్చేందుకే రాజకీయాల్లోకి వచ్చానన్న జనసేనాని. సీఎం జగన్ పై తనకు వ్యక్తిగత ద్వేషం లేదని వెల్లడి. తెనాలి నియోజకవర్గంలో ఇసుక అక్రమాలను ప్రశ్నించిన టీడీపీ నేత పెమ్మసాని. వైసీపీ సర్కార్కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరిక. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం నిధులు విడుదల చేసిన సీఎం జగన్. జిల్లాలో 21,687 మందికి 32 కోట్ల రూపాయలను పంపిణీ చేసిన కలెక్టర్. గీతాంజలి ఆత్మహత్య కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు. సోషల్ మీడియా ద్వారా వేధింపులకు గురి చేస్తే తమ దృష్టికి తీసుకురావాలన్న ఎస్పీ తుషార్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.